ఒక చిన్న అందమైన గ్రామంలో చీకు అనే ఓ బంగారు మనసున్న చిన్న అబ్బాయి ఉండేవాడు. చీకుకి అందరితో ఆడుకోవడం చాలా ఇష్టం. కానీ గ్రామంలోని పిల్లలు అతన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. గణేష్ చతుర్థి పండగ దగ్గర పడుతుంది. గ్రామమంతా రంగురంగుల దీపాలు పూలతో అలంకరించబడింది. కానీ చీకు మాత్రం ఒంటరిగా ఆలయపు మెట్టు దగ్గర కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. నాకు ఎందుకు ఫ్రెండ్స్ లేరు అని మెల్లగా ఏడుస్తున్నాడు. అప్పుడే ఆలయంలోని చిన్న గణపతి విగ్రహం నుంచి ఒక చిన్న క్యూట్ లిటిల్ గణపతి బయటికి వచ్చాడు. చిన్న గణపతి బుజ్జిగా నవ్వుతూ చీకు దగ్గరకు వచ్చాడు. ఎందుకు బాధపడుతున్నావు చీకు అని మృదువుగా అడిగాడు. చీకు ఆశ్చర్యపోయాడు. నువ్వు నిజంగానే గణపతివా అని అడిగాడు. లిటిల్ గణపతి నవ్వాడు. మంచి మనసున్న పిల్లల దగ్గరకు నేనే వస్తాను అన్నాడు. చీకు కళ్ళల్లో చిన్న ఆనందం మెరిసింది. చీకు మెల్లగా ఇలా చెప్పాడు. నాకు ఫ్రెండ్స్ కావాలి గణపతి. నేను అందరితో మంచిగానే ఉంటాను, కానీ ఎవ్వరూ నాతో ఆడుకోవటం లేదు. లిటిల్ గణపతి ప్రశాంతంగా విన్నాడు. చీకు, నిజమైన స్నేహం అడిగితే రాదు, మంచి పనులతో సంపాదించాలి అన్నాడు. చీకు కన్ఫ్యూజ్ అయ్యాడు. అది ఎలా అని అడిగాడు. లిటిల్ గణపతి చీకుని గ్రామం చుట్టూ తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక అమ్మమ్మ బరువైన సంచులు మోసుకుంటూ నడుస్తుంది. చీకు వెంటనే పరుగెత్తి, అమ్మమ్మ, నేను సహాయం చేస్తాను అని అన్నాడు. అమ్మమ్మ ఆనందంగా ఆశీర్వదించింది. కొంచెం దూరంలో ఒక చిన్న పిల్లాడు పడిపోయి ఏడుస్తున్నాడు. చీకు అతన్ని లేపి ధైర్యం చెప్పాడు. అది చూసిన గ్రామంలోని పిల్లలు ఆశ్చర్యపోయారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. చీకు అందరికీ సహాయం చేస్తూ అందరితో ప్రేమగా మాట్లాడుతున్నాడు. కొద్ది కాలానికి గ్రామంలోని పిల్లలే వచ్చి, చీకు, మాతో ఆడుకుంటావా అని అడిగారు. చీకు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. అతను వెంటనే నవ్వుతూ వాళ్ళతో కలిసి ఆడుకున్నాడు. దూరంగా నిలబడి లిటిల్ గణపతి చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. ఆ రాత్రి చీకు ఆలయానికి వెళ్ళి చిన్న గణపతిని చూశాడు. థ్యాంక్ యూ గణపతి, నువ్వు లేకపోతే నాకు నిజమైన స్నేహం విలువ తెలిసేదే కాదు అని అన్నాడు. లిటిల్ గణపతి మెల్లగా నవ్వాడు. చీకు, మనసు మంచిగా ఉంటే ప్రపంచమే నీ ఫ్రెండ్ అవుతుంది అని అన్నాడు. అంతే, లిటిల్ గణపతి బంగారు వెలుగులో మెల్లగా మాయమవ్వడం ప్రారంభించాడు. చీకు భయపడి, గణపతి వెళ్ళిపోవద్దు అని ఏడ్చాడు. లిటిల్ గణపతి చివరిసారిగా ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు. నేను ఎప్పుడూ మంచి మనసున్న పిల్లల హృదయంలోనే ఉంటాను అని చెప్పి వెలుగులో కలిసిపోయాడు. చీకు చేతులు జోడించి నవ్వుతూ నిలబడ్డాడు. ఆ రోజు నుంచి చీకు గ్రామంలో అందరికీ ఇష్టమైన పిల్లవాడైపోయాడు. దీనిలోని మోరల్, మంచితనం, ప్రేమ, సహాయం ఇవే నిజమైన స్నేహాన్ని తెస్తాయి. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మా లిటిల్ చెఫ్ కార్టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.